దేశఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్థానిక జగిత్యాల పట్టణంలో వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగస్ శ్రావణి. ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ శ్రావణి మాట్లాడుతూ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప జ్ఞాని వివేకానందుడని అన్నారు. ఆ మహాత్ముని జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వివేకానందుని యువతతో చాలా లోతైన అనుబంధం ఉందని, అందుకే ఆయన పుట్టినరోజు యువతకు అంకితం ఇవ్వబడిందని అన్నారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటారని, యువతను సరైన మార్గంలో నడిపించేందుకు ఎన్నో విజయ రహస్యాలను అందరితోనూ పంచుకున్నారని కొనియాడారు. ఇటువంటి భావనతోని ప్రతి సంవత్సరము కూడా ఎంతో ఘనంగా అందరము కలిసి, భారతీయులందరము కలిసి కూడా ఆ మహాజ్ఞాని, ఒక గొప్ప నాయకులు, మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు గుర్తింపు తెచ్చినటువంటి ఒక వీరుడు, యోధుడు, తన రచనలతోని, తన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలతోని పోరాటం చేసినటువంటి యోధుడు స్వామి వివేకానంద. మరి వారి జయంతిని మనం జరుపుకోవడం ద్వారా భావి భవిష్యత్ తరాలు కూడా మోటివేట్ అయ్యి వారి ఆశయాలను సాధించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. వారు ఒకరే చెప్తూ ఉండేవారు, సముద్ర కెరటాలంటే నాకు ఆదర్శం, నాకు ఇష్టమని. ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు అని. నమ్ముకున్న ధ్యేయం కోసం కృషి చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా విజయం మనదే అని వారు ఉంటుండేవారు. యువత దేశానికి వెన్నుముక. ఎందుకంటే ఉరకలెక్కేటటువంటి